చాలా తక్కువ ఏజ్లో స్టార్డమ్ వచ్చిన హీరో అని చెప్పుకోవాలి కదా. 17 ఏటే ఎంట్రీ ఇచ్చాడు అతను నిన్ను చూడాలని అనే సినిమాతో. రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన సింహాద్రి అదొక ఇండస్ట్రీ రికార్డ్. కొన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి, కానీ నిలకడగా నిలబడింది టెంపర్ నుంచి. త్రిబుల్ వరకు డబుల్ హ్యాట్రిక్. మా వార ఒకటి కొంచెం ఇబ్బంది పెట్టిన తర్వాత దేవర నిలబెట్టింది. త్రివిక్రమ్ శ్రీనివాస్తో తను చేసినటువంటి రాయలసీమ నేపథ్యం సినిమా అన్ని రసాలు పలుకుతాయి తనలో. దీనికి ఒక అద్భుతమైన ఉదాహరణ వినాయక్తో చేసినటువంటి అది అసలు ఉండిపోయే సినిమా. ఆ క్యారెక్టర్ని ఇంకొక హీరోతో ఊహించడమే కష్టం. ఇప్పుడు ఆయన బర్త్డే సందర్భంగా గ్లిమ్స్ రిలీజ్ అయినటువంటి సినిమా నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తోంది. త్రివిక్రమ్తో అది సినిమా అన్నారు. అలాంటి పౌరాణిక నేపథ్యం ఉన్న సినిమాకి కూడా తనే కేపబుల్ అనేది ఆయన యమదొంగ సినిమాతో ప్రూవ్ చేసుకున్నాడు. ఆకుకూర ఫ్యాన్ బస్ సంపాదించినాడు. అలాగే అనేక భాషలు మాట్లాడగలడు. దాన్ని ఎలా మాడ్యులేట్ చేయాలో చెప్తే ఆ మాడ్యులేషన్ ప్రకారం వెళ్ళిపోతాడు. భరద్వాజ గారు, ఎన్టీఆర్కి సంబంధించి ఈరోజు బర్త్డే కాబట్టి అవును, ఆయన కెరీర్ గురించి ఒకసారి చూస్తే ఏమనిపిస్తుంది సార్? అంటే తను హీరోగా ఎంట్రీ ఇచ్చింది నిన్ను చూడాలని అనే సినిమాతో. హీరోగా ఎంట్రీ ఇచ్చింది. అయితే బాలనటుడిగా రామాయణం నటించాడు అంతకుముందు. రామాయణం రెండు. విశ్వామిత్రలో కనిపిస్తాడు. తర్వాత రామాయణమే. అంటే పౌరాణికాలతో మొదలైనట్టుగా చెప్పాలి లైఫ్. పౌరాణికాలతో మొదలై అక్కడి నుంచి ఒక లవ్ స్టోరీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి యాక్చువల్గా ఎన్టీఆర్ని జనాలకి కనెక్ట్ చేసింది, మాస్కి కనెక్ట్ చేసినటువంటి సినిమా ఆది. ఆది నుంచి ఇంకా తను వెనక్కి తిరిగి చూడలేదు. నిజానికి ఆదికి పునాది స్టూడెంట్ నెంబర్ 1. స్టూడెంట్ నెంబర్ 1 టైంలో యాక్చువల్గా అది రాఘవేంద్రరావు గారు, అశ్విని దత్ గారు కలిసి ప్రొడ్యూస్ చేసిన సినిమా. రాజమౌళి గారు, అశ్విని దత్ గారు, రాఘవేంద్రరావు గారు కలిసి మొదలు పెడుతున్నప్పుడు రాజమౌళిని ఆ సినిమాతో డైరెక్టర్ని చేయాలనేది ప్రోగ్రాం. రాజమౌళికి దూరం నుంచి చూపించాడట వీళ్ళు, అదిగో అతనే నీ హీరో అని. అంటే అప్పుడు ఈయన కొంచెం బొద్దుగా ఉండేవాడు. ఇదేమిటి మనం అనుకున్న కథ ఈ హీరో అంటున్నారు అని చెప్పి చిన్న కన్ఫ్యూజన్కి గురయ్యాడు. కన్ఫ్యూజన్కి గురై నెమ్మదిగా తనతో మాట్లాడటము. ఒక 4 రోజులు ట్రావెల్ తర్వాత ఈయన ఫిక్స్ అయ్యి ఇతనే మన హీరో అని. అక్కడి నుంచి వాళ్ళిద్దరూ కలిసి చాలా సినిమాలు చేశారు. స్టూడెంట్ నెంబర్ 1 తర్వాత ఈ ఆది, ఈ సినిమాల తర్వాత మళ్ళీ రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన సింహాద్రి అదొక ఇండస్ట్రీ రికార్డ్. యాక్చువల్గా విఎంసి బ్యానర్లో వచ్చింది అది. ఆ సినిమాకి ముందు అనుకున్నటువంటి యాక్చువల్గా కథ ఇది కాదు, వేరే కథతో వేరే డైరెక్టర్తో సినిమా మొదలైంది. అందులో పవన్ శ్రీధర్ అనే డైరెక్టర్తో సినిమా మొదలై నడుస్తూ ఉండగా ఆపేశారు. ఆపేసి ఇది కాదు మనం చేయాల్సింది ఇంకేదో ఉంది అని తను సజెస్ట్ చేసి రాజమౌళిని ఇన్వాల్వ్ చేశాడు. చేసిన తర్వాత పుట్టిన కథ సింహాద్రి. అది సెన్సేషనల్ హిట్, పెద్ద హిట్ కదా. అక్కడి నుంచి స్థిరపడిపోయింది. ఆ తర్వాత ఆయన ప్రయాణం పెద్దగా కష్టాలు లేకుండానే నడిచిపోయింది. అయితే మధ్యలో కొన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి, కానీ నిలకడగా నిలబడింది టెంపర్ నుంచి. టెంపర్ సినిమాకి ముందు కొంత అటు ఇటు సినిమాలు ఉన్నాయి, రభస ఇలాంటివి. మధ్యలో అంతకుముందు కూడా అశోక్ లాంటి కొన్ని సినిమాలు, అంటే అశోక్ బాగానే నడిచింది, కానీ ఆ టైంలో మళ్ళీ కొంత గ్యాప్ ఉంది. నాగా ఇలాంటి సినిమాలు కొన్ని ఇబ్బంది పెట్టినాయి. ఆ ఇబ్బంది పెట్టిన సినిమాలు ఈ టెంపర్కి ముందు నడిచినాయి. కానీ టెంపర్ తర్వాత మాత్రం కెరియర్ గ్రాఫ్ స్టడీగా ముందుకు నడిచింది. అది జైలవకుశ కావచ్చు, ప్రతి సినిమా నిలబడింది. పడ్డాయి కదా. అవును, బ్యాక్ టు బ్యాక్ డబుల్ హ్యాట్రిక్. త్రిబుల్ వరకు డబుల్ హ్యాట్రిక్. మా వార ఒకటి కొంచెం ఇబ్బంది పెట్టిన తర్వాత దేవర నిలబెట్టింది. అందరు డైరెక్టర్లకి మంచి హిట్స్ ఇచ్చాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్తో తను చేసినటువంటి రాయలసీమ నేపథ్యం సినిమా అరవింద సమేత వీరరాఘవ, ఆ సినిమాలో తన మాడ్యులేషను, అంటే తను లాంగ్వేజెస్ని అడాప్ట్ చేసుకునే పద్ధతి, ఆ క్యారెక్టర్ని అడాప్ట్ చేసుకునే పద్ధతి జనాల్ని చాలా మెస్మరైజ్ చేస్తుంది. అలాగే అన్ని రసాలు పలుకుతాయి తనలో.
దీనికి ఒక అద్భుతమైన ఉదాహరణ వినాయక్తో చేసినటువంటి అదుర్స్. అదుర్స్లో అది అసలు ఉండిపోయే సినిమా అది. ఆ క్యారెక్టర్ని ఇంకొక హీరోతో ఊహించడమే కష్టం. అది తన కోసమే డిజైన్ చేసిన క్యారెక్టర్ అనుకున్నాడు ఆయన. నిజానికి దానికి కూడా ఒక బ్యాక్ స్టోరీ ఉంది. వాళ్ళు ఒరిజినల్గా అనుకున్న కథ అది కాదు, వాళ్ళు ప్రారంభించిన కథ కూడా అది కాదు. ఒక వేరే కథతో మొదలుపెట్టి కొంత షూట్ అయిన తర్వాత ఆపేసి ఈ కథకి షిఫ్ట్ అయ్యారు. ఓకే. షిఫ్ట్ అయిన తర్వాత ఇది టోటల్ ఎంటర్టైన్మెంట్. వాళ్ళు ముందు అనుకున్నది ఒక ఎమోషనల్ డ్రామా, కొంచెం ఫ్యాక్షన్ బేస్డ్గా నడిచేటువంటి ఒక ఎమోషనల్ డ్రామా అనుకుని మొదలుపెట్టి దాని నుంచి పక్కకు వచ్చి ఈ సినిమా చేశారు. అది చాలా అద్భుతంగా ఎప్పటికీ నిలబడిపోయింది. ఇప్పటికీ సీక్వెల్ కోసం చర్చలు జరుగుతూనే ఉన్నాయి. సీక్వెల్ వచ్చే పరిస్థితులు లేవు, కానీ ఇప్పటికీ ఆ చర్చ అయితే కొనసాగిస్తున్న సినిమా అది. అలా రాకీ ఒకటి పర్ఫార్మర్గా మంచి పేరు వచ్చింది కదా. రాకీ మంచి పేరు వచ్చింది. అంటే కోర్టు సీను అవన్నీ నిలబెట్టేసింది. అంటే నటుడిగా తను ఏ రేంజ్కి వెళ్ళగలడు అనేది ప్రూవ్ చేసిన సినిమా అది. టెంపరు, రాకీ అవి రెండు ఏ లెవెల్కి వెళ్తాడు అనేది జనాల ముందు నిలబెట్టిన సినిమాలు అవి. అందులో కొన్ని సన్నివేశాలు పర్టికులర్గా రాకీలో కోర్టు సీన్ కావచ్చు, అందులో కూడా అలాంటి కోర్టు సీన్ ఒకటి ఉంటుంది. అవును. ఆ రెండు కోర్టు సీన్స్ ఎన్టీఆర్ ఆడేసుకున్నాడు. అలాగే RRRలో తను చేసినటువంటి కొమురం భీమ్ క్యారెక్టర్ కూడా దానిలో ఎమోషన్స్ని తను తప్ప ఇంకొకడు, అంటే ఒక రకంగా వీరపాండ్య కట్టబ్రహ్మణ లాంటి సినిమాల్లో శివాజీ గణేశన్ గారు పండించిన ఆ రౌద్రరసం అవన్నీ కూడా తనలో పలికినాయి. ఆ సినిమాలో చాలా ఎమోషనల్గా నటించగలడు, థియేటర్ని ఎమోషనలైజ్ చేయగలడు అనే కాన్ఫిడెన్స్ని తీసుకొచ్చాడు నటుడు. అతను నెమ్మదిగా అగ్ర హీరోల్లో ఒకటిగా ఎమర్జ్ అయ్యాడు. ఎమర్జ్ అవడంతో పాటు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ తీసుకున్నాడు, నంది అవార్డ్స్ తీసుకున్నాడు. అదే ఆ ట్రాక్ చాలా సక్సెస్ఫుల్ ట్రాక్ నడిపాడు. అంటే చాలా తక్కువ ఏజ్లో స్టార్డమ్ వచ్చిన హీరో అని చెప్పుకోవాలి కదా. 17 ఏటే ఎంట్రీ ఇచ్చాడు అతను. అదే 17 ఏట ఎంట్రీ ఇచ్చాడు. 20 ఏళ్ళకే స్టార్ ఇమేజ్ వచ్చేసింది. అక్కడి నుంచి కెరియర్ సక్సెస్ఫుల్గా, అంటే మధ్యలో మనం ఇందాక మాట్లాడుకున్న కొన్ని ఇబ్బందికర సినిమాలు దొర్లినప్పటికీ కెరియర్ ఇబ్బంది లేకుండా నడిచిపోవడంతో పాటు పీక్స్కి వెళ్ళాడు. ప్రతి చోట ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుంటూనే వెళ్ళాడు. ఇప్పుడు ఆయన బర్త్డే సందర్భంగా గ్లిమ్స్ రిలీజ్ అయినటువంటి సినిమా నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తోంది. అది ఇంకొక లెవెల్లో ఉంది. అది స్పాన్ అంటే చాలా హెవీ స్పాను, అది హాలీవుడ్ లెవెల్లో కనిపించింది. డ్రాగన్ అంటే ఇప్పుడు ప్రాంతీయత అనేది లేదు, లోకల్ సినిమా అనేది లేదు. మన క్యాపబిలిటీస్ని బట్టి ఏ రేంజ్కైనా సినిమాని తీసుకెళ్ళచ్చు. ఓపెన్ మార్కెట్ ఉంది కాబట్టి మనం ఎందుకు అంతర్జాతీయ మార్కెట్ని టచ్ చేయకూడదు అని రాజమౌళి ఒక ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నానికి అంటే ఆ ప్రయత్నాన్ని వినియోగించుకునే సినిమాలాగా కనిపించింది ఇది. ఓకే. డ్రాగన్ అంటే చాలా విపరీతమైన స్కేలింగ్ ఉంది సినిమాలో. అది డెఫినెట్గా ఇంటర్నేషనల్ మార్కెట్కి అప్పీల్ అయ్యే సినిమానే, కంటెంట్ కూడా అదే. కనుక బహుశా ఆ ప్రయత్నం చేస్తారు. తనకు ఎలాగూ RRR నుంచి ఒక గుర్తింపు వచ్చింది. ఆ గుర్తింపుని స్థిరపరచుకొని మార్కెట్ విస్తరించుకునేటువంటి పనిలో చాలా సక్సెస్ఫుల్గా నడుస్తున్నాడు. ఈ జర్నీలో ఆయన్ని, అంటే సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్ఫుల్ జర్నీ, ఇందాక చెప్పుకున్నటువంటి డబుల్ హ్యాట్రిక్లు, ఈ టైంలో యాక్చువల్గా ఇబ్బంది పెట్టిన సినిమా అది వార్ 2. వార్ 2 నుంచి ఇప్పుడు బౌన్స్ బ్యాక్ అయ్యేటువంటి ప్రయత్నంలో ఉన్నాడు ఆయన. ఇది బౌన్స్ బ్యాక్ సినిమాగా కనిపించింది, హోప్ ఇచ్చింది. అదే నెక్స్ట్ లైనప్ కూడా త్రివిక్రమ్తో సినిమా అంటున్నారు. త్రివిక్రమ్తో ఒక పౌరాణిక నేపథ్యం ఉన్న చిత్రం అంటున్నారు. అలాంటి పౌరాణిక నేపథ్యం ఉన్న సినిమాకి కూడా తనే కేపబుల్ అనేది ఆయన యమదొంగ సినిమాతో ప్రూవ్ చేసుకున్నాడు. అవును, చిన్నప్పుడు రామాయణము అది ఒక తరహా ధోరణిలో నడిచిపోయిన సినిమా అప్పటికి. అదే కానీ డైలాగ్ చెప్పడంలోనూ ఆ ధోరణిని పలికించటంలోనూ ఇతనికి ప్రావీణ్యం ఉందని ప్రూవ్ చేసింది మాత్రం యమదొంగ అన్ని విధాలుగానే ఎలివేట్ చేసింది తను. అలా ఈయన సక్సెస్లో కొంతమంది డైరెక్టర్లు కనిపిస్తారు ప్రముఖంగా. వినాయక్, రాజమౌళి ప్రధానంగా కనిపిస్తారు.
అలా కొంతమంది హీరోలకి కొంతమంది డైరెక్టర్లు కనిపిస్తారు. చిరంజీవి కెరియర్ అనగానే ఎట్టి పరిస్థితుల్లోనూ కోదండరామిరెడ్డి వచ్చి తీరుతాడు. అవును. అలా ఒక్కొక్క హీరోకి అలా ఈయనకి ఇద్దరు డైరెక్టర్లు కోదండరామిరెడ్డి గారు, బాపిరెడ్డి గారు, వాళ్ళు కనిపిస్తారు చిరంజీవికి. ఎక్కువ కోదండరామిరెడ్డి. అలాగే కృష్ణ గారు అనగానే కేఎస్ఆర్ దాస్ గుర్తురాక తప్పదు. అలా ఎన్టీఆర్ అనగానే వినాయక్ రాజమౌళి గుర్తురాక తప్పదు. అలా డైరెక్టర్ల హీరోగా డ్రైవ్ అవుతూ అదే క్యారెక్టర్లో ఏ ఎమోషన్ ఉన్నా అద్భుతంగా పలికించగలిగినటువంటి సత్తా ఉన్న నటుడిగా ప్రూవ్ చేసుకుని ఒక లెగసీ ఉంది, ఒక ఫ్యామిలీ లెగసీతో మొదలయ్యాడు ఆయన. నందమూరి అనే ఇంటి పేరుతో మొదలైంది. అన్ని రకాల పాత్రలు ప్రతి జానర్లోనూ పెద్ద పెద్ద హిట్స్ కొట్టేసినటువంటి చరిత్ర ఆయనది, సీనియర్ ఎన్టీఆర్ది. దాన్ని నిలబెట్టాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎంట్రీ ఇచ్చి నిలబడ్డాడు. అయితే కెరియర్ ప్రారంభంలో అంటే నిన్ను చూడాలని సినిమా రిలీజ్ అయిన కొత్తలో తను ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, నేను సినిమా పరిశ్రమలో హీరోగా ఒకవేళ సెట్ కాకపోతే ఫ్లోర్ బాయ్గా అయినా ఉంటాను కానీ ఇండస్ట్రీలోనే ఉంటాను అన్నాడు. అంటే నేను నా డెస్టినీని ఇక్కడే వెతుక్కోదలుచుకున్నాను, ఇక్కడికి అందుకనే వచ్చాను. నాకేదో హీరో వేషాలు దొరక్కపోతే నేను వెళ్ళిపోతాను అనుకోకండి, నా సినిమాలు ఆడకపోతే వెళ్ళిపోతాను అనుకోకండి, నేను ఇక్కడే ఉంటా అని చెప్పాడు ఆ రోజు. ఆ మాట మీద నిలబడి ఇండస్ట్రీ మొత్తం తన వైపు చూసేలాగా చేసుకుని తనతో నడిపించేటువంటి పరిస్థితికి చేరుకున్నాడు. ఒక చాలా సక్సెస్ఫుల్ జర్నీ. హార్డ్ కోర్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు, గట్టి ఫ్యాన్ బేస్. అవును, ఉన్న ఫ్యాన్స్లో హార్డ్ కోర్ ఫ్యాన్స్ అది జాతీయ స్థాయిలో అభిమానులను కూడగట్టుకోగలిగాడు. అలాగే అనేక భాషలు మాట్లాడగలడు, మెప్పించగలడు, ఆ నేటివ్ అనిపించగలడు. ఏకసంతాగ్రహి అంటారు. ఏకసంతాగ్రహి డైలాగ్ని పట్టుకుని దాన్ని ఎలా మాడ్యులేట్ చేయాలో చెప్తే ఆ మాడ్యులేషన్ ప్రకారం వెళ్ళిపోతాడు. అదే ఇలా అనేక అంటే ఒక నటుడికి కావలసిన అన్ని లక్షణాలు పుష్కలంగా ఉన్నటువంటి హీరో ఎన్టీఆర్. ఓకే, థ్యాంక్ యూ. తెలుగు వన్